చక్కని తల్లి. అయితే హాయ్ అండి. ఇంకా మొత్తానికి ఇంటికి నుంచి ఇక్కడికి రావడానికి ఒక 3 hours జర్నీ అయితే పట్టింది. అబ్బా, నేనేదో ఫుల్గా సఫర్ అవుతున్నాను అనేది ఈ కన్ను వల్ల. ఈ కన్నుకి ఎర్రగా వచ్చింది, ఏందో నాకేం అర్థం కావట్లేదు. సరేలే, ఎట్టకొట్టి సేఫ్గా అయితే అమ్మ వాళ్ళ దగ్గరికి అయితే రీచ్ అయ్యాను. సో అయితే అమ్మకి 4 రోజులు పెట్టయితే ఫీవర్ వస్తుందంట. మమ్మీ మమ్మీ నా చక్కని తల్లి. అయితే నా చక్కని తల్లి. అయితే అండి 4 days పెట్టి బాగోట్లేదంట. చూసినటువంటి అమ్మ కూడా ఇటు నుంచి ట్రిప్కి ఎంత బాగుండేది. ఇంకా తర్వాత వచ్చేసి నేను ఇక్కడే అండి ఉండేది. ఇంకా బుజ్జిన వాళ్ళ అమ్మ ఇంటికాడ, నేను మా అమ్మ ఇంటికాడ. ఇంకా అదేవిధంగా ఇంకా అమ్మని కూడా కొన్ని ప్లేసెస్కి అయితే తీసుకెళ్తానండి. ఇక్కడ విజయవాడలో భవానీ ఐలాండ్ అని మీకు అందరికీ ఐడియా ఉంటుంది కదా, అక్కడికైతే నెక్స్ట్ ప్లాన్ చేద్దాం. సో అయితే ఇప్పుడు నేను వచ్చిన సందర్భంగా అమ్మ వాళ్ళు అయితే బిర్యానీ చేస్తున్నారు, మటన్ బిర్యానీ, మటన్ కర్రీ విత్ బిర్యానీ, అంతేనమ్మా? అయితే చూసేద్దాం అమ్మ ప్రాసెస్. వచ్చేసి ఫస్ట్గా కొంచెం లైట్గా ఆయిల్ వేసుకొని దాంట్లో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు బాగా వేయించిన తర్వాత మసాలా కూడా నెయ్యా నాయన నెయ్యి ఉంటే నెయ్యి వేసి ఇంకా అదేవిధంగా రోస్ట్ చేస్తుంది బాగా. మసాలాలో పచ్చివాసన పోయేదాకా వేయించిన తర్వాత మమ్మీ తర్వాత కొంచెం కొత్తిమీర, కొత్తిమీర ఒక 1 kg వండుతున్నా. నేను తినకూడదురా నాన్న నీకనే ముందు పిల్లడు వస్తుండు చాలా లేదు రాక అని చెప్పిండు నాన్న. ఇదేం దోశ పిండా? ఇది ఇప్పుడు తెచ్చుకున్నా, 1 kg 50 రూపాయలు అమ్మది. అబ్బో, మనగా ఇంటికాడ తయారు చేసుకున్నాం. ఇక్కడ అన్నీ తయారు చేసే పని. ఆ 50 రూపాయలకి మన దగ్గర 2 kg పిండి వచ్చింది. ఇది కేజీయా? అది పిండి బాగుంటుంది. బాగుండేదా? ముక్కలు వేసి ఇంకా పలావులు అవుతుంది. పలావులా కదే. మాట్లాడమ్మా. క్యారెట్ ముక్కలు అయితే ఒక కాయ వేసానండి. చెరుగోలు 4 వేసి వేసా. కుక్కర్ ఉన్నారా? కుక్కర్ ఉన్నారా అన్న? ఇది కాదు, బియ్యం చాలా పోతున్నాయి. ఓ చాలమ్మా, అది దానికి ఎత్తు వచ్చింది, దానికి ఎత్తు వచ్చింది. అవి ఎన్ని పోసావు బియ్యము? నిద్రేదా పొద్దున ఉండే మళ్ళీ అన్నం ఉండవా? రోజుకి గలాస్ అయితే సాయంత్రం పోతావా నాన్న నాకు పెడతాడు. ఇంకా గలాస్ అవుతున్నాయి బియ్యం. సో అయితే ముందు బియ్యం వేసేసుకొని మొత్తం కలపెట్టేసుకున్నాం. తర్వాత వేసి వాటరమ్మా. మా అమ్మగారు ఈరోజు చేసిన వంటకం ఏంటంటే నెయ్యి బగారా అన్నం. అంతేనామా? నెయ్యి బగారా అన్నమా? నెయ్యి బగారా అన్నం ఏ విధంగా ఉండాలో చూసేయండి. చూస్తున్నారు కదా, చూస్తూ ఉండండి. అది 2 గ్లాసులు. 2 గ్లాసులు పోసాంగా బియ్యం 3 గ్లాసులు తీసుకున్నాం అంతే. 1 2 3 గ్లాసులు నీళ్ళు అవుతున్నాయి. బా చక్కగా వేస్తుంది అది. ఇంక దీని మీద మూత పెట్టేసుకున్నాం.
మూత పెట్టేసి కర్రీ ప్రాసెస్ చూసేద్దాం. కొంచెం రుచి తగ్గట్టు ఉప్పు కూడా వేసేసుకుందాం. ఇంకా వేసేసిన తర్వాత కొంచెం కలబెట్టి ఇంకా దాని మీద మూత పెట్టేద్దాం. ఇది వచ్చేసి బీఫ్ మటను. ముక్క తిందాం. ఉప్పు వేసుకోవడం సప్ప ఉంది. ఉప్పు వేయలేదు నానే కొనుక్కున్నా బాగలేక ఉప్పు వేయలే సప్పగా ఉంది. ఇప్పుడు వచ్చేసి కర్రీ ప్రాసెస్ చూద్దాం. ముందుగా కొంచెం నూనె వేసేసుకొని సరిపడినంత నూనె వేసేసిన తర్వాత బాగా వేయించింది. నూనె వేడెక్కిన తర్వాత దాంట్లో పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు, తర్వాత ఇంకేమా ప్రస్తుతానికి అయితే ఆ రెండు వేసుకొని బాగా వేయించుకోవాలి. అదేవిధంగా టమాటాలు కూడా వేసేసుకొని సన్నగా ముక్కలు కట్ చేసుకొని టమాటాలు కూడా వేసేసి బాగా మగ్గనివ్వాలి. మగ్గనిచ్చిన తర్వాత మమ్మీ నెక్స్ట్ చెప్పు. కొంచెం కరివేపాకు వేసేసుకోవాలి. అదేవిధంగా పుదీనా కాదు కొత్తిమీర కూడా వేసేసుకొని బాగా కలపెట్టేసుకుందాం. కూరగాయ సరిపోయినంత కారం కూడా వేసేసుకొని ఇంకా మూత పెట్టేద్దాం. తర్వాత పసుపు, అదేవిధంగా కొంచెం పసుపు కూడా వేసేసి మొత్తం కలిద్దాం. ఉప్పా అదే కొంచెం ఉప్పు కొంచెం ఉందాం మాకు అడుగు ఉంది. చూసారండి బాగా మగ్గిపోయింది. అదేవిధంగా మనం పలావ్ నుంచాలు కూడా పొగలు బాగా వస్తూ ఉన్నాయి. ఇంకేం మమ్మీ వాటిలోకి ముక్కలు వేసేసుకుందాం. ముక్కలు వేసేసి ఇంకా బాగా కలబెట్టేద్దాం. వేసి బాగా కలబెట్టేసుకుందాం. ఇంకా దీన్ని బాగా ఉడకనిస్తే బాగా తెరిలితే ఇంకా కూర అయిపోయినట్టు. అంతేనా మమ్మీ? అదేవిధంగా పలావ్ కూడా ఇంకా అయిపోయినట్టే. బుడగలుతున్నాయిగా ఇంకా 5 నిమిషాల్లో పలావ్ అయిపోద్ది. 10 నిమిషాల్లో కూర కూడా అయిపోద్ది. చాలా తిన్నాక తిని టేస్ట్ ఎట్టుందో చెబుతా. ఇదిమా ఇప్పుడు వచ్చేసి మమ్మీ ఏం చేస్తున్నావు? ఇడ్లీ. ఇట్స్ ఏ ట్రెడిషనల్ ఇడ్లీ ప్రాసెస్. అందరూ ఇడ్లీ పాత్రలో వేసి చేస్తారు కదా. సో అయితే దీన్ని స్ట్రీమింగ్ ప్రాసెస్ అండి. ఇది ఆవిరి మీద ఉడికించడం. సేమ్ అది కూడా అంతే. కానీ ఇక్కడ ఏంటంటే ఒక కాటన్ క్లాత్ తీసేసుకొని దాన్ని చుట్టూరు ఇట్లా గట్టిగా టై చేసేసుకొని ఇంకా మన పిండి అనేది పైన పోసేసుకోవాలి. పైన పోసేసి చుట్టూరు స్ప్రెడ్ చేయాలి. చుట్టూరు స్ప్రెడ్ చేసేసి గట్టి మూత ఒకటి పెట్టేసి ఇంక పెట్టామనుకో జస్ట్ ఒక 5 మినిట్స్లో ఉడికిద్దామా? ఒక 5 నిమిషాల్లో తట్టే ఇడ్లీ. దీన్ని తట్టే ఇడ్లీ అంటారమ్మా. మామూలుగా వాళ్ళు ప్లేట్లు వేసి ఇంత ఎల్లడిపోయి చేస్తారు ఇడ్లీలు. వాటిని తట్టే ఇడ్లీ అని అంటారు. తాటాకులు పెట్టి చేస్తారు వాళ్ళు, అందుకే దాన్ని తట్టే ఇడ్లీ అంటారు. ఇడ్లీ పాత్రలు మన ఊర్లో ఉన్నాయి కదా. ఒక అంటే ఇడ్లీ పాత్రతో అంతకు యూజ్ ఉండదేమో అన్నట్టు పనులకు వచ్చాం. అయితేనేమి మా అమ్మ ఐడియా తర్వాత ఎవరైనా బ్రిలియంట్. మా మమ్మీ కొత్త ఆలోచించిద్ది, అన్నీ కొత్త వంటలు చేసిద్ది, అప్పటికప్పుడు తాలింపు వేసిద్ది. టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది దాని తగ్గట్టే. కట్ట పెట్టేసి మూత పెట్టేద్దాం. మూత పెట్టేసి ఇంకా పొయ్యిన పెట్టేసి జస్ట్ ఒక 5 మినిట్స్లో వాటర్ బాయిల్ అయిపోయినాయి అంటే ఇంకా ఫుల్ ఆవిరికి దెబ్బ ఉడికేసిద్ది. కింద పైన
మగ్గిపోయిద్ది. అయిపోయిందమ్మా రైస్ ఏది తేడా సూపర్. దీంట్లో ముందు ఎసురు పోసాను. అదే అర్థమైంది. దీంట్లో ఫస్ట్ ఏం చేయాలంటే ఈ గుడ్డ కట్టక ముందు నీళ్ళు పోసుకోవాలి. తగిన నీళ్ళు పోసేసుకొని ఈ గీతకు లెవెల్లో పోసుకున్నాం అనుకో, అంటే ఉండే కొంది అంటే 2-3 ఇడ్లీ వేసేదాకా ఉండాలంటే కొంచెం మినిమం వాటర్ ఉండాలి. ఎందుకంటే పద్ధతులు దీన్ని ఓడేసి కట్టే పని లేకుండా చాలా వాటర్ పోసుకుంటే 2-3 ఇడ్లీకి వచ్చింది. అంతే అని చెప్పేసి మీరు మొత్తం పోసారనుకో ఆ వాటర్ బాయిల్ అయిపోయి పైన పిండి అంతా పిండి అయిపోయింది. దాని తగ్గట్టు సుమారు అంచనా తగ్గట్టు పోసేసుకోవాలి. ఇంకా చూసేయండి, ఇంకా 5 మినిట్స్లో ఇది ఉడికిపోయింది. అదేవిధంగా మన కర్రీ కూడా రెడీ అయిపోతుందండి. కర్రీలోకి అదేవిధంగా పులావు, అదేవిధంగా ఇడ్లీ టేస్ట్ కాంబినేషన్ చాలా సూపర్ ఉంటుందండి. నా నోట్లో నీళ్ళు కూడా ఊరుతున్నాయి ఆ కాంబినేషన్ తలుచుకుంటే. ఒకప్పుడు ఇట్లాగా చిన్నప్పుడు మేము ఇంటికాడ ఉన్నప్పుడైతే రావడం ఆలస్యం, ఇంకా నానైతే మటన్ కానీ చికెన్ కానీ ఏదో తీసుకొస్తాడు. తీసుకురాగానే మమ్మ అయితే టిఫిన్ చేసిద్ది, దోశలు కానీ ఇడ్లీ కానీ. వాటిలో మాత్రం చట్నీ కాంబినేషన్ కాదు, మటన్ కర్రీ దాంట్లో చారు ఉంటుంది కదా, ఆ చారు కాంబినేషన్లో సూపర్ ఉంటుంది దోశ కానీ ఇడ్లీ కానీ. మీరు ఎప్పుడైనా ట్రై చేయండి. ఇది వచ్చేసి మన తట్టె ఇడ్లీ, ట్రెడిషనల్ మెథడ్ ఇడ్లీ ప్రాసెస్. దాన్ని మొత్తానికైతే వంటల్లో మొత్తం చేయడం అయిపోయింది. ఇంకా చూసేద్దామా. ఇది వచ్చేసి మమ్మీ మొదలు ఏమేమి కర్రీలు చూపించు కొంచెం. దాంట్లో నంచింగ్ కోసం నిమ్మకాయలు, అదేవిధంగా ఉల్లిపాయలు అన్నీ నంచింగ్లోకి హోటల్లో ఈ విధంగా వస్తారంట. ఆహా, ఇడోడో తెలుసా? గజేంద్రుడు మా అన్నయ్య మహేంద్ర. అవి బట్స్ కదరా, మైక్ అయ్యే నాయ్యాయి. చికెన్ చూడటానికి చాలా సూపర్గా ఉంది కదా. చికెన్ ముక్క అదే మాడిందా అన్నం అది. కూర చూసారా ఏ విధంగా ఉందో, చాలా సూపర్గా కుదిరింది అది. మా మహేంద్ర అన్నయ్యకి చాలమ్మా. వేసుకోరా.